డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ పక్ష సీఎంల సమావేశానికి హాజరవుతారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన చంద్రబాబు రాత్రి హస్తినాలోని తన అధికారిక నివాసంలో బస చేశారు. ఇవాళ మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు చంద్రబాబు. ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మెదక్ చర్చి 100 ఏళ్ల వేడుకల్లో పాల్గొంటారు సీఎం రేవంత్. క్రిస్మస్ సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనలకు హాజరవుతారు. ఇవాళ రేపు తెలంగాణలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ పర్యటిస్తారు. ఈ రోజు మెదక్ జిల్లా తునిలోని ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రంలో సహజ సేంద్రియ రైతుల సదస్సుకు హాజరవుతారు ధన్ఖడ్. ఆయనతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ 3.5 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. నిన్న ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు బన్నీ. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షన సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం అల్లు అర్జున్ ప్రశ్నించింది. పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో చూడటానికి సంధ్యా థియేటర్కు బన్నీ రావడంతో తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించి 10 నిమిషాల నిడివిగల వీడియోను బన్నీకి చూపించారు పోలీసులు. దీంతో బన్నీ భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తుంది. తన వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయని అల్లు అర్జున్ తెలిపినట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తంగా 18 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఈ రోజు అల్లు అర్జున్ విషయంలో చూపుతున్న చొరవ అన్ని వర్గాలపైన చూపాలన్నదే బీఆర్ఎస్ ఉద్దేశమన్నారు హరీష్ రావు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి కేసులు పెడుతున్నట్టుగా కనబడుతుందన్నారు. ఏపీ మిషన్ కర్మయోగి కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్తో అక్టోబర్ నెలలో ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ కెపాసిటీ బిల్డింగ్ పాలసీపై అధికారులతో సీఎం చర్చించారు. ట్రైనింగ్ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల అధికారుల స్కిల్ అప్గ్రేడియేషన్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్థానిక సంస్థల్లో 10 లక్షల రూపాయల కంటే తక్కువ గల పెండింగ్ బిల్లులకు త్వరలో చెల్లింపులు పూర్తి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ఏడాది డిసెంబర్ నాటికి సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వంటి ప్రజాప్రతినిధులు చేసిన పనులకు సంబంధించి 1300 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలున్నాయన్నారు. ఇందులో 10 లక్షల రూపాయలలోపు గల బకాయిలు సుమారు 400 కోట్ల రూపాయలన్నారాయన. గత ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పనులు చేయించి బిల్లులు పెండింగ్లో పెట్టిందని విమర్శించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను గమనించి బకాయిలను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ లో వాజ్పేయి శత జయంతి వేడుకలు జరిగాయి. నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక్క ఓటు తక్కువైనా ప్రభుత్వం పడిపోతుందని తెలిసి కూడా ప్రధాని పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్లను బదిలీ చేసింది కేంద్రం. అలాగే కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ప్రస్తుతం మిజోరాం గవర్నర్గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్గా బదిలీ చేశారు. మిజోరాం గవర్నర్గా జనరల్ వీకే సింగ్ను నియమించారు. అలాగే ఒడిశా గవర్నర్గా ఉన్న రఘుబర్ దాస్ రాజీనామాను ఆమోదించారు. మరోవైపు బీహార్ గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కేరళకు బదిలీ చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు బీహార్ గవర్నర్గా బాధ్యతలు అప్పగించారు. మణిపూర్ గవర్నర్గా హోంశాఖ మాజీ కార్యదర్శి రిటైర్ ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ భల్లాను నియమించారు. తెలంగాణలో ఎక్సైజ్ శాఖ పనితీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టి సారించారు. ఏడాది కాలంలో డిపార్ట్మెంట్లో తీసుకొచ్చిన సంస్కరణలు, ఆదాయ వ్యయాలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలను ఒక్కొక్కటిగా బయటకు తీసి వాటిపై ఆరా తీస్తున్నారు. మంత్రికి తెలియకుండా ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారుల పనితీరులో మార్పులు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల పాల్గొన్నారు. స్వాతంత్ర్య భారతదేశంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు భట్టి. ఆయన మాటలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయాలన్నారు. ఏపీలో ఫుడ్ కల్తీపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడలో జరిగిన వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇకపై రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ కల్తీలను గుర్తించేందుకు ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు మనోహర్. అలాగే పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారులకు వెళ్లే ఆహార పదార్థాలపైన నిఘా ఉంటుందని తెలిపారు. ఇందుకోసం మెగా ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు నాదెండ్ల. కడప మున్సిపల్ కార్పొరేషన్లో కుర్చీ వివాదంపై ఆరా తీశారు వైసీపీ అధినేత జగన్. కడప కార్పొరేటర్లతో వేర్వేరుగా మాట్లాడారు. కడప వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడంపై స్పందించారు. 4 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం సాధించిందని వెళ్తున్నారని ప్రశ్నించారు జగన్. సమస్యలున్నాయని, పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. తనను కూడా 16 నెలలు జైల్లో పెట్టారని తెలిపారు. అప్పట్లో బెయిల్ కోసం తన భార్య చాలా ఇబ్బంది పడ్డారన్నారు. కొందరు తమ సొంత అవసరాల కోసం పార్టీ మారి ఉండవచ్చన్నారు జగన్. ఈ అంశాన్ని పార్టీని వీడిన 8 మంది కార్పొరేటర్ల విఘ్నతకే వదిలేద్దామన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానంటూ పార్టీ వర్గాలకు భరోసా ఇచ్చారు జగన్. ఏపీ రాజధాని ప్రాంతంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి గొల్లపూడి వరకు నిర్మించిన వెస్ట్ బైపాస్ పనుల పురోగతిని పరిశీలించారు. అమరావతికి అనుసంధానమైన జాతీయ రహదారి పనులపై అధికారులతో చర్చించారు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రతి కిలోమీటర్కు అండర్ పాస్ నిర్మాణం జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్కు ఈ రహదారి పూర్తవ్వాలన్నారు. అదనంగా మరో 450 కోట్ల నిధులు అవసరమవుతాయని చెప్పుకొచ్చారు. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందిన 410 మందిని తొలగించింది. మరో 200 మంది ప్రొఫైల్స్ పరిశీలిస్తున్నామని తెలిపింది. రామ్ గోపాల్ వర్మకు చెల్లించిన డబ్బులకు సంబంధించి నోటీసు ఇచ్చామని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. 15 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ డీజీ సంజయ్పై కేసు నమోదు చేసింది ఏసీబీ. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు వైసీపీ నేత సజ్జల. లేని కేసులు పెట్టడం కూటమి పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. వైఎస్ జగన్ పరిపాలనలో తాము ఎప్పుడూ ఇలాంటి పనులు చేయలేదన్నారాయన. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై కేసులు పెరిగిపోయాయని ఆరోపించారు. ఒక మాజీ ఎంపీకి జైల్లో కనీసం సౌకర్యం ఇవ్వడం లేదన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపును మౌనంగా భరిస్తున్నామంటున్నారు. హైదరాబాద్ లో పీవీ సింధు మ్యారేజ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కొత్త దంపతులను ఆశీర్వదించారు. రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులతో రిసెప్షన్ వేదిక కలకలలాడింది. రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. కేసు సీడీ ఫైల్ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కృష్ణా జిల్లా కోర్టు వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధ ఏవన్గా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అత్యంత కీలకమైనది ఫైర్ సేఫ్టీ వింగ్. ఈ ఫైర్ ఫైటింగ్ వింగ్ ను ఇప్పుడు ప్రైవేట్ పరం చేయాలని సంస్థ భావిస్తుంది. ఈ క్రమంలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటన కూడా జారీ చేస్తాయి. అంటే ఫైర్ ఫైటింగ్ వింగ్ ను నిర్వహించగలిగే సంస్థలు ఆసక్తి చూపించవచ్చు. అయితే కీలకమైన ఫైర్ విభాగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఫైర్ ఫైటింగ్ విభాగంలో నివారణ, రెస్క్యూ ఆపరేషన్ అన్నీ కీలకంగా ఉంటాయి. ఇది సంస్థ భద్రతకే ముప్పు వాటిల్లుతుందనేది కార్మిక సంఘాల వాదన. మాయమాటలు చెప్పి ఓ కేటుగాడు ఏకంగా బ్యాంక్ అధికారులనే బురిడీ కొట్టించాడు. సుమారు 15 లక్షలకు టెండర్ వేశాడు. బంగారం తాకట్టు పెడతానంటూ బ్యాంకునే బోల్తా కొట్టించాడు. తన ఖాతాకు 14,69,000 బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత డబ్బుతో ఉడాయించాడు. విశాఖ ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది.
రేపు ఎల్లుండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈసారి కర్ణాటక బెళగావిలో సిడబ్ల్యూసీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సంస్థాగత పునర్నిర్మాణం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి గల మార్గాలపై చర్చిస్తారు. 1924 డిసెంబర్ 26న మహాత్మాగాంధీ నేతృత్వాన బెళగావిలో సమావేశాలు జరిగాయి. 100 ఏళ్ల తర్వాత అదే స్ఫూర్తితో సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ధరలు పెరిగి జనం ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతుందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఇటీవల కూరగాయల మార్కెట్కు వెళ్లినట్టు తెలిపారు. పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్నట్టు సామాన్యులు తనకు చెప్పారన్నారు. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల సామాన్యుడి వంటగది బడ్జెట్ వాళ్ల చేయి దాటిపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమవుతుందని విమర్శించారు రాహుల్. ఇటీవల గిరినగర్లోని కూరగాయల మార్కెట్ను సందర్శించారు రాహుల్ గాంధీ. కొందరు మహిళలతో మాట్లాడారు. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇలాంటి చర్యల వల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలగవచ్చని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్నికల కమిషన్ ఇటీవల చేసిన సవరణలను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు వివాదం రేపుతుంది. పాప్కార్న్పై 3 వేర్వేరు ట్యాక్స్ రేట్లు అమలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పాప్కార్న్ ప్యాక్ చేస్తే ఒకలా, చేయకపోతే మరోలా, షుగర్ కలిస్తే అధిక ట్యాక్స్ అంటూ వేర్వేరు ట్యాక్సులు వేయడంపై చర్చ నడుస్తోంది. జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్లో ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 5 జవాన్లు చనిపోయారు. సైనిక సిబ్బందితో వెళ్తున్న వాహనం 350 అడుగుల లోయలో పడిపోయింది. ఉత్తర భారతం చలికి గజగజ వణుకుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ టూరిస్టు ప్లేస్ మనాలిని మంచు దుప్పటి కప్పేస్తున్నాయి. హిమపాతం భారీగా ఉండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 70,990 రూపాయలుగా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 77,350కి అమ్ముడవుతుంది. హైదరాబాద్లో కిలో వెండి 98,900 రూపాయలు పలుకుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం తీరానికి సమాంతరంగా కదులుతూ భయపడుతుంది. మరో 24 గంటల్లో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.